వెయిట్ చేసి చూద్దాము, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సరే కల్పన. పొద్దున్నే ఆ ముష్టోడో చెందావాడో వచ్చినట్టున్నాడు, బెల్లు కొడుతున్నాడు. బంగారాజు బావా ఎప్పుడు వచ్చినావు బావా? హే కల్పన డార్లింగ్, ఎట్లున్నావే? బలందంగా ఉంటావు నువ్వు. కూర్చో బావా. పోపు గింజల్లో నల్ల జీలకల్లాగా మెరిసిపోతున్నా మా బంగారాజు బాబు గురించి మీకు విషయం చెప్పాలి. మా ఊర్లో అన్ని తింగర్ పనులు చేస్తుంటే తరంగొట్టినారు. సినిమా మీద ఇష్టంతో 20 ఏళ్ల కిందట ఊరు వదిలి పారిపోయినాడు. ఈ ముదురు బెండకాయకి ఇంకా పెళ్లి కాలేదు. మనిషి చూడడానికి నల్లగా ఉన్నా మనసు మాత్రం తెల్లదే లేండి. మన ఊళ్ళో ఇంకో విషయం ఏంటో తెలుసా? వచ్చి రాని ఇంగ్లీష్తో సావు దొబ్బుతా అంటాడు. ఏం బావా 10 ఏళ్ళు నిన్ను చూసి? ఎందుకు బావా కాస్త నల్లగా ఉంటున్నావు నువ్వు? నల్లగేం కాలేదు, ఈ మధ్యనే రష్యన్ హీరోయిన్స్ తో ఆఫ్రికాలో పోయి షూటింగ్ చేసినాము. అక్కడ కొద్దిగా సూర్యుడు ఎక్కువ ఉంటాడు కదా, కొద్దిగా మాడినట్టున్నా, అంతే, నల్లగేం కాలేదు.